ఎక్కడ వేసుకుంటారా? పైన వేసుకుంటావా లోపల వేసుకుంటావా? సర్లే కానీ ఇప్పుడు రూమ్ ఎత్తుకుదామా? ఎదుగుదాంలే కానీ ఆ అమ్మాయి గొర్రెని నీకెలా తెలిసిందిరా? అదా ఒక్క సీన్ వెనక్కి బో. అటు కాదు ఇటు. పొద్దున మనం మొక్కజొన్న తినడానికి గుడికి వెళ్ళామా? అవును. అక్కడ అడియో ఎక్స్ట్రా చేయక అది టీ. అన్నా మళ్ళీ వచ్చేస్తా. రా పదరా. చెప్పులు బుర్రద. ఓ పని చేద్దాం. పిచ్చేది. అక్క డబ్బుల కోసం మిలాన్ కేఫ్కి వెళ్తున్నాను. సరే. రేయ్ అర్జెంట్గా ఫ్యూచరిస్టిక్ డ్రెస్ వేసుకొని ఈ లొకేషన్కి వచ్చి. రేయ్ రేయ్ అమ్మా. రేయ్ నవ్వి నవ్వి సచ్చేలా ఉన్నావు. పోయి రూమ్ ఎత్తుకుదాం పా. మరి నా చేయను. ఓ అదొకటి ఉంది కదా, నడు. ఓకే. అన్నా బిల్ కట్టినా, చైన్ తీసుకున్నా. కానీ నువ్వు ఇందాక మామిడికి ఏదో ఇచ్చావే, తీసేసుకో వెళ్ళిపోతాం. ఏంటి అది అన్నా, ఇందాక నువ్వు ఈ రోజు చూపిస్తూ మామిడిని కొట్టినావు కదా, నీ చేతి వెళ్ళు ఆడి చెంప మీద ఇంకా అలాగే ఉన్నాయి. అది తీసేసుకో వెళ్ళిపోతాం. అలా ఎలా తీసుకుంటావు? మా నాన్న ఒకటి చెప్పేవాడన్నా, గొడవలు ఎవడిచ్చింది వాడు తిరిగి తీసుకోలేకపోతే మనం వాడు ఇచ్చిన దానికంటే ఇంకా గట్టి వాడికి తిరిగి ఇచ్చేసేయాలంట. అంటే ఆడు నా ఫ్రెండ్, ఆడి మీద చెయ్యి వేసినా, కాలు వేసినా, సెటర్ వేసినా, ప్యాంపర్ చేసినా అది సత్యాగోపాల్ మాత్రమే చేయాలి. కాదని ఇంకో నీళ్ళు పడితే కాలు తీసేస్తా. సిద్ధు రారా పోదాం. అసలు మొక్కలంటే బాధ్యత లేకుండా పోయింది వీళ్ళకి. అసలు ఫెన్సింగ్ లేకుండా పెడితే మేకలు తినేవా? ప్రపంచాన్ని కాపాడే పని ఈ మొక్క నుంచి మొదలు పెడతా.
రేయ్ 2 రోజుల నుంచి తిరుగుతున్నావు, రూమ్ దొరుకుతుందంటావా? ఈ రోజుల్లో మనలాంటి సింగిల్ గర్లకు అమ్మాయిలు దొరకడం, బ్యాచిలర్స్కి రూమ్ దొరకడం రెండూ చాలా కష్టం. చాలా కష్టం. అందుకే మన గర్ల్ ఫ్రెండ్ లేదు, రూము లేదు. సరేరా వెళ్దామా? మా రేయ్ అప్పుడే అలసిపోతే ఎలారా? ఓ పక్కన ఈ రూమ్ ఎత్తడం టాస్క్ అయితే, ఆ తర్వాత లగేజ్ సర్దడం ఇంకో టాస్క్. పద. నా బొక్కలో టాస్కరా బాబు మనకున్న ఈ యొక్క బ్యాగ్కి. అయినా ఈ ఓనర్స్ ఏంద్రా ఎట్లున్నారు? ఒకడేమో బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వము అంటాడు, ఇంకోడు మా క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఇస్తానంటాడు, మగవాళ్ళకి ఇవ్వము, ఇంట్లో లేడీస్ ఉన్నారు అంటాడు, లేడీస్ లేకపోతే ఇంట్లో అడుగు కూడా పెట్టొద్దని ఇంకోడు. సర్లే అప్పటికి రోజుకు అమ్మాయిని తెస్తా అన్న, అప్పుడు ఇట్స్ మై కుంప నాట్ సాని కుంప అంటారు. అంటే ఇప్పుడు ఇలా రూమ్ కోసం నేను పెళ్లి చేసుకోవాలరా? పెళ్ళి ఇదంతా ఓ టాస్క్ అయితే, ఈ టూలెట్ బోర్డు ఎదగడం ఇంకో టాస్క్ రా బాబు. ఓ బోర్డు దూరం నుంచి చూసి దగ్గరికి వెళ్ళి చూసేలోపు పీకో పాల్సులు, బ్లౌజులు కుట్టబడును, ట్యూషన్లు చెప్పబడును. బివేర్ ఆఫ్ డాగ్స్. దీనమ్మ 10 బోర్డులు 8 ఉంటున్నాయిరా. మనకా బైక్ లేదు, నడిచి తిరిగేటప్పుడు ఇలాంటి బోర్డులు చూసి భ్రమపడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వచ్చే కోపానికి ఈ బోర్డులు ఎలాడదీసినోడిని నరికి 4 రోడ్ల జంక్షన్లో ఎలాడదీయాలనిపిస్తుంది. రేయ్ ఆవేశపడింది చాలు, ఆ ఒక్క బోర్డు నెల్లి చూసి పోదాంపా. మళ్ళీనా? దా సర్లే. ఏంట్రా బాబు మనకి కర్మ. వామ్మో, ఏంటి పొగ? కొంపతీసి ఇల్లు తగలబడిపోతోందా? మా మాలోకం మాలిని ఎక్కడుందో? ఒసే మాలిని, పారిపోదాం రావే. ఒసే శ్రీ, ఓసిని, రూమ్ లో జాగింగ్ చేస్తున్నావు ఏంటక్క? దీన్ని జాగింగ్ అనరే, పారిపోవడం అంటారు. అయినా ఏంటి పొగ అసలు? ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఫస్ట్ ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేయి వెళ్ళు. నన్ను తింగరి అంటావు, నువ్వే పెద్ద పిచ్చిదానివి. అయినా ఈ పొగకి కారణం ఫైర్ యాక్సిడెంట్ ఏం కాదు, నా పూజ. సాంబ్రాణి పొగకే భయపడుతుంది. ఛీ! సాంబ్రాణితో పొగ వేస్తే పూజ అంటారే, ఇలా ప్యాంటు తడిచి పరిగెత్తించేంత పొగ వేస్తే దాని చేతబడి అంటారే మెంటల్ దానా. ముందు వెళ్ళి ఆ తలుపు తీ. పూజ చేసిందంట, పూజ. దీని పూజకి మేమే ఎంత భయపడుతుంటే ఇంకా దేవుడు ఎంత భయపడుతున్నాడో పాపం. పూజ చేశాను. అక్క మళ్ళీ బీరేంటి? ఇది ఎన్నో బ్రేకప్? ఓయ్, ఈ బ్రేకప్ వెనుకున్న విషాదగా చెప్తే విని తరిస్తానే. నెలకి 3-4-5 బ్రేకప్లు అవుతుంటే అంత ఇంట్రెస్టింగ్గా ఏం చెప్తాం లేవే. అవును, అసలు ఇన్నెందుకు అవుతున్నాయి అక్క? నీకు లవ్ సెట్ అవ్వట్లేదా, లేక నువ్వు లవ్కు ఫిట్ అవ్వట్లేదా? చూడు మాలిని, మనసు సైకిల్ ట్యూబ్ లాంటిది. ఓ, దాంట్లో గాలి ప్రేమ లాంటిది. అది పోవాలి అంటే పంచరే చేయాల్సిన అవసరం లేదు, వాల్ ట్యూబ్ పీకేసినా సరిపోతుంది. నేనొకటిది పీకుతుంటే నాది ఇంకొకటి పీకుతున్నాడు. అవునక్క, నువ్వు మెకానికల్ ఇంజనీర్వా, సైకిల్ మెకానిక్ వా?
అది నాన్నగారు రెంట్ కోసం పంపారు. ఆపు, నాకు అర్థమైంది. ఒసే స్టెల్లా, అక్కడ డబ్బులున్నాయి కదా, తీసుకొచ్చి వీడి మొహానేసాయి. హైదరాబాద్లో అడుక్కునే వాళ్లే నయం ఈ ఇంటి ఓనర్స్ కన్నా. జాబులు ఏ బొక్క చేయరు కానీ ఇంటి రెంట్లతోనే బతికేస్తున్నారు. అక్క వెళ్ళి డబ్బులు తీసుకున్నా కానీ తీసుకురాలే. లోక కళ్యాణం కోసం యూజ్ చేసా. ఇప్పుడు నువ్వు అలా అనకే. ఇప్పుడు నేను వాడిని పెళ్లి చేసుకుంటా అన్నా సరే రెంట్ కట్టేంత వరకు వదిలేలా లేడు. మా మాలకు ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ అంటుంది. నేను మీకు ఈవినింగ్ పే చేయనా? అదేం లేదండి, ఇప్పటికే నాన్నగారు చాలా లేట్ అయిందన్నారు. ఇవాళ ఖచ్చితంగా తీసుకురమ్మన్నారు. ఆ టెక్నికల్ ఇష్యూ ఏంటో తెలుసుకుని నేను మీకు ఈవినింగ్ లోపల పే చేస్తాను. ఈవినింగ్ రండి. సరే అండి, ఈవినింగ్ ఇవ్వకపోతే మాత్రం డోర్ లాక్ వేసేయమన్నారండి నాన్నగారు. ఇక మీ ఇష్టం. నువ్వు అలా వెయ్యకురా ప్లీజ్. మీ నాన్న మీద ఒట్టు, రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తా. సరే అండి. ఇక్కడ రెంట్ కోసం మనకు రోజు శోభనం జరుగుతుంటే నీకు లోక కళ్యాణం కావాల్సి వచ్చిందే. నిన్ను ఒకటి అయినా అక్క ఇప్పటి వరకు శోభనం నాకు నో హ్యాపెన్, కానీ నీకు మెనీ హ్యాపెన్, మెనీ మెనీ మోర్ హ్యాపెన్. సేయ్. నీకు కాదే, ముందు వాడికి అవ్వాలి. ఉండు చెప్తా. వావ్, వాట్ ఏ సడన్ సప్పి. ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? వాట్ ఏ సడన్ ఎంట్రీ. అక్కో నువ్వు లెస్బీనా? నిన్న రాత్రి నా మీద కాలేసినప్పుడే అర్థమైంది. అయినా ఎంత ఫీలింగ్స్ ఉన్నా డోర్ ముందే బాగోదు. అయ్యో ఎగేస్తంట నీ అక్క. ఇది లెస్బియన్ అయినా నేను కాదులే, నువ్వేం టెన్షన్ అయిపోకు. చాలా రోజులతో చూసింది కదా, అందుకే మోస్ట్ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది. సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? పద. అక్క మీరు కూర్చోండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. ఇంకేంటే సంగతులు? రూమ్ చాలా బాగుంది. రెంట్ ఇంకా బాగుంటుంది. అవునా? అబ్బా నా వల్ల కాదే. ఈ రెంట్ కట్టక ఆ బెల్ మూగుతున్న ప్రతిసారి నా బెల్ రీసౌండ్ వస్తుంది. పోయి చూడే శ్రీ మాలిని స్టెల్లా. అదేంటి దాన్ని అంత పొడుగుంది? అది దాని పేరా? మా అమ్మ వాళ్ళు ఎంతో మంది అమ్మా తల్లి, దేవుళ్ళు. ఆపు నీ జీవిత చరిత్ర. ముందు వెళ్ళి వాడెవడో చూడు ఫస్ట్. ఒకవేళ ఓనర్ కొడుకే అయితే నువ్వే ఏదో ఒకటి చెప్పి వాడిని మేనేజ్ చేసి పంపించే. లేదంటే నువ్వు చెప్పింది అర్థం కాక వాడే వెళ్ళిపోతాడు. ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? నేను వెళ్ళి సెట్ చేసి వస్తానాగు. ఇది సెట్ చేస్తా అన్నదంటే వాడికి సోలం బతుకే. పెద్దక్క ఈ బుల్లక్కెవరు? చెప్తుంటాగా అప్పుడప్పుడు. నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. అది మగవాళ్ళని ఎంతలా మేనేజ్ చేస్తుందంటే చూయింగ్ గమ్ నవిలినంత ఈజీగా మేనేజ్ చేస్తుంది. ముద్దుని ఆధార్ కార్డులో యూజ్ చేస్తుంది. అదే ఇది. ఎవరు మీరు? ఏం కావాలి? హలో ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? అది రెంట్ కట్టడానికి వచ్చాను. చిచ్చి అది రూమ్లో మీతో ఉండొచ్చా? ఏంటేంటి? అదే అది ఇంతకీ మీరెవరు కొత్తగా? నా పేరు శ్రీవేణి, ఇక్కడే ఉంటాను ఇప్పటి నుంచి. ఓ అది నాన్నగారు ఇవాళ రెంట్ ఇవ్వకపోతే మాత్రం మీ ఫ్లాట్ కొలైడ్ వింగ్లో పెడతామని చెప్పమన్నారండి. ఎందులో అయినా పెట్టుకోమనవే బాబు. మీ ఇష్టం అండి, ఏ వింగ్లో కావాలంటే ఆ వింగ్లో పెట్టుకోండి. అదేంటి రెంట్ ఈవినింగ్ ఇస్తా అన్నారు కదా? రెంటా? మీరు రెంట్ ఒక 2 days ఆగిచ్చినా పర్వాలేదు. నాన్నగారితో ప్రాబ్లం ఉండదా అండి? ఎవడాడు? మీ రెంట్ విషయంలో ఎక్కువ చేస్తే నాన్నని కూడా చూడకుండా చంపేస్తా. ఐ విల్ మేనేజ్ హిమ్. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఓకేనా? అమ్మా
ఆ వాష్రూమ్ ఏమైనా ఉంటే శుభ్రం చేపించమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. బాయ్. ఇచ్చి పడేసేవే వాడికి అసలు. సూపర్. మళ్ళీ వాడు రెంట్ అడిగాడంటే Yeah.